టీటీడీ పాలక మండలి కీలక సమావేశం చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. టీడీపీకి చెందిన రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. 62 అంశాలపై పాలక మండలిలో ఈరోజు చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల కాటేజీ నిర్మాణానికి టెండర్లు పిలవాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. ఇక తిరుమలలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల మధ్య వంతెన నిర్మాణం పైన నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అభివృద్ధికి టీటీడీ నిధుల మంజూరు కూడా ఈ సమావేశంలో చర్చకు రాను. తిరుమలలోని టీబీసీ, ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న 10 పాత కాటేజీలను తొలగించే అంశంపైన పాలక మండలి ఇప్పుడు దృష్టి సారిస్తోంది. ఇక విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం పైన చర్చ జరుగుతోంది. వేద పారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత ఇచ్చే విషయం, తిరుమల ఎస్వి మ్యూజియంకు ప్రవేశ రుసుము వసూలు చేసే అంశాలు కూడా ఈ భేటీ ఎజెండాలో కనిపిస్తున్నాయి. టీటీడీ పాలక మండలి కీలక సమావేశం చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. టీడీపీకి చెందిన రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. ఇక 62 అంశాలపై పాలక మండలిలో కీలకంగా చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల కాటేజీ నిర్మాణానికి టెండర్లు పిలవాలనే ప్రతిపాదన ఉంది. ఇక తిరుమలలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల మధ్య వంతెన నిర్మాణం పైన నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అభివృద్ధికి టీటీడీ నిధుల మంజూరు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. తిరుమలలోని టీబీసీ, ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న 10 పాత కాటేజీలను తొలగించే అంశంపై పాలక మండలి దృష్టి సారిస్తోంది. విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం పైన చర్చ జరుగుతోంది. ఇక వేద పారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత ఇచ్చే విషయం, తిరుమల ఎస్వి మ్యూజియంకు ప్రవేశ రుసుము వసూలు చేసే అంశాలు కూడా ఈ భేటీ ఎజెండాలో కనిపిస్తున్నాయి. టీటీడీ పాలక మండలి కీలక సమావేశం చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. ఇక టీడీపీకి చెందిన రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. ఇక 62 అంశాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల కాటేజీ నిర్మాణానికి టెండర్లు పిలవాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. తిరుమలలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల మధ్య వంతెన నిర్మాణం పైన కూడా నేడు నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అభివృద్ధికి టీటీడీ నిధుల మంజూరు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తోంది. తిరుమలలోని టీబీసీ, ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న 10 పాత కాటేజీలను తొలగించే అంశంపై నేడు పాలక మండలి దృష్టి సారించనుంది. ఇక విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం పైన కూడా చర్చ జరగనుంది. వేద పారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత ఇచ్చే విషయం, తిరుమల ఎస్వి మ్యూజియంకు ప్రవేశ రుసుము వసూలు చేసే అంశాలు కూడా ఈ భేటీ అజెండాలో కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ తిరుపతి నుంచి అందిస్తారు. వర్మ, చెప్పండి, అంటే టీటీడీ పాలక మండలి సమావేశం మొదటిసారి అటు బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యమైన అజెండాలు ఏంటి అసలు?
పాలక మండలి సమావేశం కాసేపటితో ఈ సమావేశం జరగనంగా టీటీడీకి సంబంధించి తిరుమలలో కావడంతో వాటి స్థానంలో నూతన దీనికి సంబంధించిన ఈ రోజు చర్చించనున్నారు. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.